ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి కోడి రోడ్స్ వర్సెస్ సీఎం పంక్ మ్యాచ్ గురించి. సో, ఈళ్ళు నిన్న రాలో టీజ్ ఇచ్చినారు. సో, చాంపియన్‌షిప్ ఆపర్చునిటీస్ ఎప్పుడు గాల్లో నుండి వస్తాయి. గాల్లో ఉంటదని సీఎం పంక్ చెప్పిండు. అండ్ కోడి రోడ్స్ ఎప్పుడని మాట్లాడిండు. సో, ఇప్పుడు రూమర్ ఏమని వస్తుందంటే మేబీ ఈళ్ళ మధ్య మ్యాచ్ సమ్మర్ స్లామ్‌లో జరిగినా జరగచ్చన్నట్టుగా అంటున్నారు. లేదంటే నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో జరిగినా జరగచ్చన్నట్టుగా అంటున్నారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియాలో జరిగేదానికి ఇప్పటి నుండి టీజ్ ఇవ్వడం ఎందుకు? అండ్ మొన్న స్మాక్ డౌన్‌లో గూడా ఇదే టీజ్ ఇచ్చినారు. సో, ఈళ్ళిద్దరు వచ్చి మాట్లాడుకున్నారు. సేమ్ ఇదే టీజ్ ఇచ్చినారు. అప్పుడు గూడా రూమర్ వచ్చింది. కోడీ వర్సెస్ పంక్ నెక్స్ట్ ఇయర్ రస్సెల్ మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్‌లో జరుగుతదని. సో, అంత దూరం ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు టీజ్ ఇవ్వడం? సో, ఇప్పుడు మేబీ ఏమన్నా సమ్మర్ స్లామ్‌లో జరిగినా జరగచ్చన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. చూడాలి నెక్స్ట్ స్మాక్ డౌన్‌లో ఏం జరుగుతదో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బూకర్ టీ గురించి. సో, బూకర్ టీ అంటే ఏమంటున్నాడంటే రీసెంట్‌గా ఇంటర్వ్యూలో అంటే రెసల్‌మేనియా జరిగింది గదా! రెసల్‌మేనియాకి బూకర్ టీ గూడా వచ్చినాడు. సో, బూకర్ టీ ఆ రెసల్‌మేనియా టైమ్‌లో వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు ఫ్యాన్స్ తనని ఫాలో చేసినారంట. వాష్‌రూమ్ దగ్గర గూడా బూకర్ టీని ఫ్యాన్స్ ఫాలో చేసినారంట. సో, ఇది కొంచెం వియర్డ్‌గా ఉంది. అండ్ ఇంకొకటి మన సీఎం పంక్ గూడా ఫ్యాన్స్‌తో గొడవ పడిండు. రెసల్‌మేనియా అయిపోయిన తర్వాత సీఎం పంక్ ఓడిపోయిన తర్వాత మన బెయిలీని అండ్ ఏజేలీని ఎవరో ఒక ఫ్యాను ఫాలో అయ్యిండు. ఒక ఫ్యాను ఫాలో అవుతాడు. ఆల్రెడీ వాళ్ళు చెప్తారు. బెయిలీ ఇట్లా చెప్తారు ఫాలో చేయకు. మేము పర్సనల్ వర్క్‌లో ఉన్నాం అన్నట్టుగా చెప్తారు. బట్ ఆ ఫ్యాన్ ఇనిపించుకోడన్నమాట. సో, దాంతో సీఎం పంక్‌కి కోపమొస్తది. కోపమొచ్చి ఆ ఫ్యాన్ ఫోనుని కింద పడగొడతాడు. ఆ ఫోన్‌ని ఇట్లా నేలకు కొడతాడన్నమాట సీఎం పంక్. సో, చెప్పినారు. ఇప్పుడు ఎవరైనా సరే డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ కనబడినప్పుడు ఫోటో ఇవ్వమంటే ఇస్తారు. బట్ వాళ్ళు వద్దన్నా సరే ఎంటబడితే ఇలానే ఉంటది. ఏ సూపర్ స్టార్ రియాక్షన్ అయినా. సో, సీఎం పంక్ ఆ ఫోన్ కింద పడగొట్టిండు. ఆ ఫ్యాన్‌ది అండ్ ఇప్పుడు ఆ ఫ్యాన్ ఏమంటున్నాడంటే, "నేను మీ పైన ఏం కేస్ పెట్టను. సో, నేను లీగల్‌గా ఏం కేస్ పెట్టను గానీ, మీరు నాకొచ్చి సారీ చెప్పాలి. సీఎం పంక్ వచ్చి నాకు సారీ చెప్పాలి. నాతో చెయ్యి కలపాలి" అన్నట్టుగా ఆ ఫ్యాను అంటుండు. బట్ సీఎం పంక్ నుండి ఎటువంటి రియాక్షన్ అనేది రాలేదు. అండ్ ఇక్కడ ఓన్లీ బెయిలీ అండ్ ఎజెలీకి మాత్రమే కాదు, అటు డ్రూ మ్యాకెంటైర్‌కి గూడా ఫ్యాన్స్ సరౌండ్ అయ్యి మొత్తం ఎటెళ్ళనీయకుండా జేషినారు. డ్రూ మ్యాకెంటైర్ గూడా కొంచెం ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేషిండు. అలాగే డేమియన్ ప్రీస్ట్ గూడా హెల్ప్ జేయాల్సొచ్చింది వేరే సూపర్ స్టార్స్‌కి ఆ ఫ్యాన్ నుండి కాపాడడానికి. సో, సరౌండ్ అవుతారు. అండ్ అప్పుడు వాళ్ళకేం జేయాలో దెలవదనమాట. సో, అటువంటి సిట్యుయేషన్స్‌లో పడేస్తారు మన ఫ్యాన్స్. అది రీసెంట్ టైమ్‌లో చాలా జరుగుతుంది. ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? దీనిపైన మీ రియాక్షన్ ఏందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ది వైపర్ లెజెండ్ కిల్లర్ రేండీ యార్టెన్ గురించి. సో, రేండీ యార్టెన్ కంట ఫిన్ బ్యాలర్‌తో వర్క్ చేయాలని ఉందంట. సో, మన డీమన్ ఫిన్ బ్యాలర్‌తో వర్క్ చేయాలని ఉందంట మన రేండీ యార్టెన్‌కి. అండ్ ఇది పాసిబుల్ అవుతదా అంటే యెస్ పాసిబుల్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు కాంట్రాక్ట్ ఉంది మన రేండీ యార్టెన్‌కి. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్‌తో ఫ్యూడ్‌లో ఉన్నాడు. అండ్ ఆ ఫ్యూడ్ ఎండ్ అయిపోయిన తర్వాత కోడీ రోడ్స్‌తో అండ్ నెక్స్ట్ రేండీ ఆర్టన్ వేరే సూపర్ స్టార్‌తో ఫైట్ చేస్తాడు. అండ్ అక్కడ ఫిన్ బ్యాలర్ అయినా అవ్వచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేండీ ఆర్టన్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నాడు కాబట్టి సో, ఫ్యూచర్‌లో రేండీ ఆర్టన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరగొచ్చు. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారా రేండీ ఆర్టన్ వర్సెస్ ఫిన్ బ్యాలర్ మ్యాచ్‌లో? అండ్ అంతేకాదు రీసెంట్‌లీ సోల్ రూకా ఏమనందంటే సో, నాకు ఒక మ్యాచ్ ఉంది. డ్రీమ్ మ్యాచ్. ఇయో స్కైతో ఫైట్ చేయాలని ఒక డ్రీమ్ మ్యాచ్ ఉంది. కానీ దానికంటే ముందుగా నేను రేండీ ఆర్టన్‌తో ఫైట్ చేయాలి. రేండీ ఆర్టన్‌కి సోల్ స్నాచర్ కనెక్ట్ చేయాలి అన్నట్టుగా సోల్ రుకా చెప్పింది. అసలు సోల్ రుకా మర్చిపోయినట్టుంది రేండీ ఆర్టన్ ఎవ్వరో. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూలో జెండర్ ఈక్వాలిటీని ఫాలో అయ్యేది ఓన్లీ వన్ పర్సన్. ఆ వన్ పర్సన్ మన రేండీ ఆర్టన్. ముందు అమ్మాయుందా? అబ్బాయుందా? ఏది చూడడు మనోడు. ఆర్‌కేఓ కొట్టినమా, పండబెట్టినమా అన్నట్టుగానే చూస్తాడు. సో, జెండర్ ఈక్వాలిటీని చాలా అంటే చాలా ఫాలో అవుతాడు. సో, ఇది అంటే ఇది మైండ్‌లో పెట్టుకొని మాట్లాడితే మంచిగుండదు సోల్ రుకా. సోల్ రుకాకి మన రేండీ యార్టన్‌కి సోల్ స్నాచర్ కనెక్ట్ చేయాలని ఉందంట. సేమ్‌లా ఉంటది. అంటే ఫినిషర్ సేమ్‌గా ఉంటది. సోల్ స్నాచర్ అటు ఆర్‌కేఓ కొంచెం సిమిలారిటీగా ఉంటాయన్నమాట ఆ 2 ఫినిషర్స్. అందుకనే అలా మాట్లాడింది. అండ్ అంతేకాదు మన రేండీ ఆర్టన్‌కి, రాక్‌కి ఆర్‌కేఓ కొట్టాలని ఉందంట. సో, ఇటు సోల్ రుకాకేమో రేండీ ఆర్టన్‌కి సోల్ స్నాచర్ కొట్టాలని ఉందంట. అండ్ అటు రేండీ ఆర్టన్‌కి ఏమో రాక్‌కి ఆర్‌కేఓ కొట్టాలని ఉందంట.
ఇప్పుడు ఉన్నట్టుండి రెండి అటున్న రాక్‌ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాడు. సో, మేబీ రాక్ ఏమైనా వస్తాడా అన్న రూమర్ వస్తుంది. బట్ దీన్ని నమ్మకం పెట్టుకోవద్దు మనం. సో, అన్నాడు. సో, ఇన్నాము. సో, ఫ్యూచర్‌లో జరిగితే జరగచ్చు అని అనుకుందాం అంతే తప్ప రాక్ వస్తాడని హోప్స్ పెట్టుకోవద్దు. సో, రీసెంట్ టైమ్స్‌లో మనం ఎంత బుగ్ అయినామో మనందరికీ తెలుసనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జాన్ సీనా గురించి. జాన్ సీనా రీసెంట్‌లీ ఒక ఫోటో షేర్ చేసిండు డాన్ హౌసన్‌తో. సో, ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్సెల్ మేనియా అని మన జాన్ సీనా మెన్షన్ చేసిండనమాట ట్విట్టర్‌లో. సో, ఇప్పుడు నెక్స్ట్ జాన్ సీనా మళ్ళీ ఎప్పుడొస్తాడో ఏం క్లారిటీ అనేది లేదు. సో, ఏం రివీల్ గూడా అవ్వట్లేదు. సో, ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మన జాన్ సీనా రెస్సెల్ మేనియాలో వచ్చిండు. సో, అదే హ్యాపీ న్యూస్ ఫ్యాన్స్ అందరికీ. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రీ బెల్లా గురించి. సో, బ్రీ బెల్లా ఏమనుకుందంటే నిక్కీ బెల్లా ఇంజ్యూరీ అయిపోయిన తర్వాత తను కూడా డ్రాప్ అవుదాం అనుకుందంట. అంటే రెస్సెల్ మేనియాలో ఫైట్ చేయకుండా వేరే టీమ్‌ని యాడ్ చేసుకోమని ఈ టైప్‌లో డ్రాప్ అయిందంట. బట్ ఫైనల్లీ మన బ్రీ బిల్లా యాక్సెప్ట్ చేసిందంట. సో, రెస్సెల్ మేనియాలో ఫైట్ చేయాలి. నేను ఫైట్ చేస్తా ఓకే అన్నట్టుగా యాక్సెప్ట్ చేసిందంట. అండ్ ఇంకొకటి పేజ్ రిటర్న్ అనేది మనకి సోషల్ మీడియాలో రిలీజ్ అయింది గదా! ముందే తను రిటర్న్ చేయకముందే. సో, ఆ లీక్ చేసిన మనిషి దగ్గరికెళ్ళి మన బ్రీ బెల్లా కుమ్మేస్తదంట. అంటే పేజ్ రిటర్న్ వేరే లెవెల్‌లో ఉండాలి. అది ముందే లీక్ అవ్వడంతో అంత సర్ప్రైజ్‌గా లేకుండే. సో, ఇప్పుడు ఆ లీక్ చేసిన మనిషి దగ్గరికెళ్ళి నేను వాడిని కుమ్మేస్తాను అన్నట్టుగా బ్రీ బెల్లా చెప్పింది. ఎంతమంది నన్ను కుమ్మేస్తది మన బ్రీ బెల్లా? ప్రతి ఒక్కరు చెప్పుంటారు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. సో, బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడుకోవద్దని అనుకుంటున్నాం. కానీ స్టిల్ బ్రాక్ లెస్నర్ పైన రూమర్స్ అనేవి వస్తున్నాయి. అదేందంటే సేమ్ రూమర్ బ్రాక్ లెస్నర్ రిటైర్ అయిపోలేడు. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వన్ లాస్ట్ టైమ్ ఫైట్ చేస్తాడు అని. అండ్ ఇది 100% జరుగుతదా? జరగదా? అనేది ఏది గ్యారంటీ లేదు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్‌లో కూడా చాలామంది బిలీవ్ చేస్తలేరు బ్రాక్ లెస్నర్ రిటైర్ అయినాడు అంటే. సో, అందుకనే రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి. బ్రాక్ లెస్నర్ మళ్ళొకసారి వస్తాడు. మళ్ళొకసారి వన్ లాస్ట్ టైమ్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తాడు. అప్పుడు అఫీషియల్‌గా రిటైర్మెంట్ తీసుకుంటాడు. అది కూడా తన హోమ్ టౌన్‌లో అని ఇటువంటి ఒక రూమర్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటు గురించి. సో, జేకబ్ ఫాటు రోమన్ రైన్స్ గురించి మాట్లాడిండు. సో, రీసెంట్‌లీ రెస్సెల్‌మేనియా 42 కన్నా ముందు మన జేకబ్ ఫాటు చాలా నర్వస్‌లో ఉన్నాడంట. అంటే తనకి మ్యాచ్ ఉంది. ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ స్టేడియంలో, బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో ఫైట్ చేయాలంటే ఏ సూపర్ స్టార్‌కైనా కొంచెం భయంగా ఉంటది. అంటే రియా రిప్లీ లాంటి సూపర్ స్టారే భయపడింది. చాలా నర్వస్ ఫీల్ అయింది. సో, ఇక్కడ జేకబ్ ఫాటు కూడా చాలా నర్వస్ ఫీల్ అయిండంట. అండ్ అప్పుడు రోమన్ రైన్స్ జేకబ్ ఫాటుకి హెల్ప్ చేసిండంట. చూడు జేకబ్ ఫాటు చాలా కూల్‌గా ఉండు. నువ్వు చాలా కూల్‌గా ఉండు. నువ్వు చేయగలవు. ఇది నీ మూవ్‌మెంట్. నీ మూవ్‌మెంట్‌ని ఎంజాయ్ చెయ్యి అని మన రోమన్ రైన్స్ జేకబ్ ఫాటుకి ధైర్యం చెప్పిండంట. ఆ మ్యాచ్‌లో ఫైట్ చేసేందుకు. రీసెంట్‌లీ ఈ విషయాన్ని మన జేకబ్ ఫాటు ఇంటర్వ్యూలో రివీల్ చేసిండు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జిల్లా ఫాటు గురించి. సో, జిల్లా ఫాటు పైన దబాయించి రూమర్స్ వస్తున్నాయి. అదేందంటే జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు అని, డెబ్యూట్ చేస్తాడు అని. అండ్ రీసెంట్‌లీ పాల్ హేమన్ మన డబ్ల్యూడబ్ల్యూఈతో మాట్లాడిందంట. జిల్లా ఫాటుని మీరు సైన్ చేపించండి. జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో రావాలి. జిల్లా ఫాటు ఒక మంచి రెజ్లరు, మంచి ఫిజిక్ ఉంది, మంచి ఫ్యూచర్ ఉంది. సో, జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తే చాలా అంటే చాలా హెల్ప్ అవుతది అన్నట్టుగా పాల్ హేమన్ డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేసిండంట. సో, దీన్ని బట్టి చూస్తే జిల్లా ఫాటు తొందరలోనే వస్తాడు. అండ్ ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో ఇన్వాల్వ్ అవుతాడు అని ఇటువంటి ఒక రూమర్ అయితే రావడం స్టార్ట్ అయింది. సో, చూడాలి. సో, ఖచ్చితంగా జిల్లా ఫాటు ఫ్యూచర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు. అది మాత్రం గ్యారంటీ. బట్ ఎప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు వస్తాడనేది గ్యారంటీ లేదు. అండ్ జిల్లా ఫాటు రీసెంట్‌లీ ట్విట్టర్‌లో ట్వీట్ చేసిండు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఆ బ్లడ్ సింబల్ పెట్టిండన్నమాట. సో, రూమర్స్ అయితే వస్తున్నాయి. తొందరలోనే జిల్లా ఫాటు డబ్ల్యూడబ్ల్యూఈలో వస్తాడు అని. వస్తే గనక మరి ఎలా చూపిస్తారు? ఈ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లోనే చూపిస్తారా? లేదంటే డిఫరెంట్ స్టోరీ లైన్ ఇస్తారా? అనేది ఇక అది అచ్చినప్పుడు తెలుస్తది. బట్ మోస్ట్ ప్రాబబుల్లీ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లోనే ఇన్వాల్వ్ చేయొచ్చు జిల్లా ఫాటుని గూడా.